ముందుగా అందరికీ అంటే మా శుభాన్ని ఆకాంక్షించి ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం. అలానే ఈ పాటలో పాలుపంచుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే సాంగ్ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. 6 నెలల ప్రయాణం ఇది ఈ ప్రొడక్షన్‌తో, ధీరజ్ గారితో. ఈ 6 నెలలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఇంకా సినిమా ఎప్పుడు అని విడుదల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. మొన్ననే టీజర్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ సాంగ్ ఆనంద్ గారు, ఎస్కేఎన్ గారు, ఆదిత్య హాసన్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ టెక్నికాలిటీకి వస్తే అందరూ ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారు. సాయి ప్రకాష్ గారు, సంతోష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి గారు, కాస్ట్యూమ్ డిజైనర్ చరణ్ గారు, అందరూ కలిపి ఈ సినిమాని ఇంకా చాలా మంచి అవుట్పుట్ తెచ్చారని అనుకుంటున్నాము. ఫైనలీ మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ కథలో. కథనం, మాటలు అన్నిటిలోని నా మాటలు పడడం, అలానే కథనంలో నేను కూర్పులు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి సినిమాకి మళ్ళీ ఇలాంటి సినిమా ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ సినిమా నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుందని నమ్ముతున్నాను. తనతో ట్రావెలింగ్ ఎలా ఉందంటే, తను నాకు ఇంకో 2 సినిమాలు ఇప్పించాడు నా వర్క్ని చూసి. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీకర్. ఫైనలీ రోహన్ అండ్ ఖుషి, అరుణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే, చైల్డ్ ఆర్టిస్టులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పంపిస్తారు షూటింగ్స్కి, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అనుకునేవాడిని. కాకపోతే ఇప్పుడు రోహన్ని చూశాక నాకు అనిపించింది, పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కష్టపడుతూనే ఉంటాడు. మధ్యలో చదువుతూ ఉంటాడు, మధ్యలో చదువుకుంటూ ఉంటాడు స్కూల్ కోసం. సో తనని చూసి అనిపించింది, కేవలం డబ్బుల కోసమే కాదు, చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల అని చెప్పేసి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ రోహన్. థ్యాంక్స్. ఇటువంటి సినిమాలో నేను చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ సినిమా కోసం నేను మీ అందరిలాగే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా రైటర్ ఇంత మాట్లాడితే చాలా అనుకుంటున్నాను. థ్యాంక్స్.